మా తుని నియోజకవర్గంలో కూడా సుమారు చాలా హౌసింగ్ లేఅవుట్స్ ఉన్నాయి అధ్యక్ష. అలాగే బేసిక్ ఫెసిలిటీస్ తోటి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. కరెంట్ కానీ, రోడ్స్ కానీ, అలాగే మంచినీరు కూడా లేదు అధ్యక్ష వాళ్ళకి. మా కోటనందూరు మండలంలో అల్లిపూడి, అప్పలరాజుపేట, బొద్దవరం, బిళ్ళనందూరు, అలాగే తొండంగి మండలం వచ్చేసి ఏ కొత్తపల్లి, తొండంగి, దానవాయిపేట, పైడికొండ అధ్యక్ష. అలాగే తుని మండలం వచ్చేసి లోవకొత్తూరు, వెలమకొత్తూరు, ఎస్ అన్నవరం, హంసవరం లాంటి గ్రామాల్లో ఈ మౌలిక సదుపాయాలు కూడా వెంటనే కల్పించాలని మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష పిలిచిన తర్వాత ఆల్రెడీ అక్కడ స్టాండ్ ఇచ్చే పర్మిషన్ సార్, నా పర్మిషన్ కాదు, స్టాండ్ నిల్చుని వస్తుంది అధ్యక్ష. నేను గతంలో కూడా చెప్పాను, దీంట్లో ఏంటంటే వాళ్ళు బాగా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఏ కాలనీలు పనికొస్తాయి, ఏ ఇళ్ళు పనికొస్తాయి, ఏ బేస్మెంట్లు పనికొస్తాయి, ఏవి పనికిరావో అర్థం కాని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవి రెక్టిఫై చేసేదానికి పనికొస్తాయి, ఏవి అసలు బేస్మెంట్లు పనికిరావు, నెంబర్ 1. తర్వాత వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ల్యాండ్ ఎక్విషన్లో కూడా 10 లక్షల ఎకరా, 25 లక్షలు, 30 లక్షలు లెక్కన చేసుకొని ఆ పేదోడికి అసైనీకి వచ్చేసి 10 లక్షలు ఇచ్చి 25-30 లక్షలు తీసుకున్నారు. దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మూడోది ఏంటంటే, ఇప్పటి వరకు మా క్లారిటీ నియోజకవర్గానికి మా కోట 1500, 2000, 1000 ఏ సంవత్సరం గతంలో ఒక అలొకేషన్ ఉండేది. దాన్ని బట్టి మండలం